సార్ నరేంద్ర మోదీ 4 దేశాల పర్యటనకి వెళుతున్నట్లుగా భారత్ ప్రకటించింది సార్. అవి ఏ దేశాలు? మోడీ పర్యటన యొక్క ప్రాధాన్యం ఏంటి సార్? ఎస్ అండి, మే 15వ తారీఖు నుంచి మే 20వ తారీఖు వరకు 5 రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫారిన్ ట్రిప్ కి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా యూరోప్ చాలా కీలకమైన ఒక రిచెస్ట్ కాంటినెంట్ ఖండం ఏదంటే యూరోప్. ఇప్పటికీ కూడా ఈ యూరో రీజన్ లో 4 దేశాల పర్యటనకి వెళ్ళబోతున్నారన్నమాట. ముఖ్యంగా అక్కడ ఏంటంటే నార్వే, స్వీడన్, ఇవి నార్డిక్ కంట్రీస్ అని పిలుస్తాం, లేదా స్కాండినేవియన్ కంట్రీస్ అని పిలుస్తాం. నార్వే, స్వీడన్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో హెచ్డిఐలో అతి రిచెస్ట్ నేషన్స్ అనమాట. నార్వే, స్వీడన్ల పర్యటనకు వెళ్ళబోతున్నారు. మూడోది ఏంటంటే నెదర్లాండ్స్, ఇది కూడా ఆల్మోస్ట్ లో ల్యాండ్ కంట్రీస్ అని పిలుస్తాం. ఈ బెల్జియం దగ్గరలో ఉన్న నెదర్లాండ్స్ వెళ్ళబోతున్నారు. ఇక 4వ దేశం ఏంటంటే ఇటలీ. ఈ విధంగా కీలకమైన 4 యూరోపియన్ కంట్రీస్ కి అక్కడికి వెళ్ళబోతున్నారు నరేంద్ర మోడీ గారు. ఇది మే 15 నుంచి మే 20 వరకే ఈ మధ్యలో యుఏఈ మధ్యలో విజిట్ చేస్తారంటే 5 దేశాల పర్యటనని మనం చెప్పుకోవచ్చు. ఇక నార్వే, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ఎందుకు వెళుతున్నారు అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నార్వే అనేది యూరోపియన్ యూనియన్ లో లేదు కాబట్టి దాంతో ఒక ట్రేడ్ డీల్ ఉండబోతుంది. ఇది ట్రేడ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ టెపా అనేది నార్వేతో చేసుకుంటున్నారు. అంటే EU ట్రేడ్ డీల్లోకి అది రాదు కాబట్టి నార్వేతో స్పెషల్ ట్రేడ్ డీల్, దాన్ని విస్తృతంగా చేసుకోవడం. నార్వే నుంచి ఇన్వెస్ట్మెంట్, నార్వే దగ్గర $1.5 ట్రిలియన్ ఫండింగ్ ఉంది, ఒక బడ్జెట్ అన్నమాట పెట్టుబడులు పెట్టడానికి. కాబట్టి నార్వే నుంచి ఎక్కువ పెట్టుబడులు తెచ్చుకోవడానికి మనం అక్కడికి వెళ్తున్నాం. నార్వే గుర్తుపెట్టుకోవాలి, నార్వే అనేది ఒక ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అన్నమాట. ప్రపంచంలో ఒక అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్ కాబట్టి అక్కడ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి, ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇటలీ అంటే ఇటలీ ట్రేడ్ మెలోనీతో ప్రత్యేక సమావేశం ఉండబోతుంది. ఇటలీలో ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్, తర్వాత న్యూ టెక్నాలజీస్, ఇప్పుడు డిఫెన్స్ పార్ట్నర్షిప్, తర్వాత ఇలా ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ విస్తృత స్థాయి సమావేశాలు ఇటలీ, మెలోనీ, మోడీ మధ్య రోమ్ లో జరగబోతుంది అనమాట చివరి ట్రిప్ గా. తర్వాత స్వీడన్, ఇదే స్కాండినేవియన్ కంట్రీస్ లో ఇదే నార్వే పక్కనున్న స్వీడన్. ఈ స్వీడన్ దేశం పర్యటిస్తున్న ఇది EUలో, నాటోలో కూడా పార్ట్నర్షిప్ ఉంది. దీంతో ట్రేడు, ఇన్నోవేషన్, పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ వీటికి సంబంధించి స్వీడన్ లో పర్యటించబోతున్నారు. తర్వాత నార్వే, స్వీడన్లకి భారతీయులు ఎక్కువ టెక్నికల్ మ్యాన్ పవర్, ఎందుకంటే ఆ రెండు తక్కువ జనాభా. ఫర్ ఎగ్జాంపుల్ నార్వే చూస్తే 3,85,000 చదరపు కిలోమీటర్, ఆల్మోస్ట్ రాజస్థాన్ అంత ఉంటుంది. కానీ నార్వే పాపులేషన్ చూస్తే ఎంత ఉంటుంది అంటే హైదరాబాద్ లో సగం, 56 లక్షల జనాభా. ఇది కోటి ఉంటే అంటే నార్వే హైదరాబాద్ లో సగం పాపులేషన్, బెంగళూరులో సగం పాపులేషన్ తోటి ఉంటుంది. హ్యూజ్ కంట్రీ, రిచెస్ట్ కంట్రీ. కానీ అక్కడ మ్యాన్ పవర్ లేదు, జనాభా ఎదుగుతులేదు, జనాభా నెగిటివ్ పాపులేషన్. కాబట్టి వాళ్ళకి టెక్నికల్ పవర్ ఇండియా సప్లై చేయడం. ఈ విధంగా ఇటలీకి, నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్ కి ఇండియన్ మ్యాన్ పవర్ ని పంపడం. కాబట్టి ఇండియా ఎంత విస్తృత ప్రయోజనంతో వెళ్తుందో చూడండి, కార్మిక శక్తిని, జనాభా లాభాన్ని ఉపయోగించడానికి. తర్వాత నెదర్లాండ్ అనేది చాలా రిచెస్ట్ స్టేట్ అంటే అది ఆల్మోస్ట్ $1.5 ట్రిలియన్ ఎకానమీ, 1.8 crore పాపులేషన్, కానీ 44,000 చదరపు కిలోమీటర్లు. ఇది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలదు, హైలీ టెక్నాలజీ కంట్రీ. ఆమ్స్టర్డామ్, ఈ పోర్టు, మెరైన్ ఇవన్నిటిలో మనకు అవసరం. కాబట్టి యూరోపియన్ యూనియన్ లో ఈ దేశంతో సంబంధం, ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెదర్లాండ్ పర్యటన అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, నరేంద్ర మోడీ గారు వెళ్ళే కంట్రీలు ఏదో జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఈ జపాన్, ఎప్పుడు ఇవే కనిపిస్తాయి. కానీ ఇది చాలా జాగ్రత్తగా చూస్ చేసుకున్న కంట్రీలు, చాలా వ్యూహాత్మకంగా ఇండియాకి ఏది కావాలో అదే సెలెక్ట్ చేసుకుని వెళుతున్నారు. అంటే మనం ఊహించం ఈ నార్వే, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్ వెళ్ళడం అంటే చాలా చాకచక్యంగా దేశాలు వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆర్కిటిక్ సెక్యూరిటీ. ఆర్కిటిక్ ఓషన్ అనేది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల మంచు కరిగిపోతుంది. కాబట్టి ఆర్కిటిక్ ట్రేడ్ రూట్ అనేది ఒకటి వస్తుంది. రీసెంట్ గా రష్యాతో రెలోస్ అనేది ఒప్పందం చేసుకున్నాం. కాబట్టి రష్యా ద్వారా మనం ఆర్కిటిక్ ఓషన్లోకి వెళ్ళగలుగుతున్నాం. కానీ ఆర్కిటిక్ కౌన్సిల్ 6 దేశాలు ఉంటే అందులో రష్యాతో పాటు నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లో కూడా ఉన్నాయి, డెన్మార్క్ కూడా ఉంది, అమెరికా ఉంది, కెనడా ఉంది. కాబట్టి ఈ రష్యాతో పాటు ఈ నార్వే, స్వీడన్ తో కూడా సంబంధాలు ఉంటే ఆర్కిటిక్ మహాసముద్రంలోకి మనం వెళ్ళగలుగుతాం, ట్రేడ్ రూట్ లోకి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి అమెరికా, చైనాల కంటే విస్తృతంగా మనకు భద్రత ఉంటుంది, ముఖ్యంగా చైనాకి చెక్ పెట్టి. కాబట్టి మన ట్రేడ్కి చాలా ఇంపార్టెంట్, ఆయిల్ భద్రతకి ఇంపార్టెంట్. ఒక అద్భుతమైన టూర్ అని చెప్పొచ్చు. ఆర్కిటిక్ మహాసముద్రంలోకి ఈ ఇండియన్ ట్రేడ్ రూట్ ఇండియా వెళ్ళడం అనేదే ఇక్కడ అత్యంత ప్రధానంగా
మనం బహిరంగంగా చెప్పలేను, అంటే అంతర్గతంగా జరిగిద్ది అనమాట. తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ, నార్వే స్వీడన్ లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిరూనా అని స్వీడన్ లో ఒక అతిపెద్ద కోల్ మైన్ ఉంటుంది. ఆ కోల్ అద్భుతమైన ఇది స్టీల్ ఇండస్ట్రీకి ఉపయోగపడే కోకింగ్ కోల్ అనమాట. కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. అది తర్వాత ఐరన్ ఓర్ ఎక్కువ ఉంటుంది, అది కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి మళ్ళీ కోలు, ఈ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ నార్వే నుంచి మనం దిగుమతి చేసుకోవచ్చు, ఎనర్జీసే. తర్వాత ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టగలిగే కెపాసిటీ రిచెస్ట్ స్టేట్, అక్కడ మన కార్మిక జనాభా పంపించడం. ఇన్నోవేషన్, ఇప్పుడు ఐటీలోనే ఒకటే కాదండి, ఇప్పుడు ఏఐ టెక్నాలజీస్, ఫ్రాంటియర్, ఫోర్త్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో వాళ్ళు ఎంతో అనుభవం ఉంది. అవన్నీ మనకి స్టార్టప్ లో ఇన్వెస్ట్మెంట్. తర్వాత దీంతో పాటు ఏంటంటే చైనా అమెరికాలకి చెక్ పెట్టడం. ఇప్పుడు అమెరికా ట్రంప్ ఫారిన్ పాలసీ వల్ల యూరోప్ దూరం అవుతుంది, కాబట్టి ట్రేడ్ డీల్, మన EU ఇండియాల మధ్య ఉన్న ట్రేడ్ డీల్ ఈ దేశాలకి ఇంకా అడ్డు చెప్పకుండా ముందుకెళ్ళేటట్టు ఇలా ఒక విస్తృతమైన ట్రేడ్ యూరోప్ కాంటినెంట్ లో మన ట్రేడ్ విస్తృతం చేసుకుని చైనా యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ట్రిప్ ఈ నెదర్లాండ్స్, ఈ స్వీడన్, నార్వే, ఇటలీ అనే దేశాలు, తర్వాత మధ్యలో EI, ఇది ఒక అద్భుతమైన ట్రిప్ గా మనం చెప్పుకోవచ్చు. ఒక 5 రోజుల టూర్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ నుంచి మీకు ఎన్నో విశ్లేషణ వస్తే ఒక అద్భుతమైన మోడీ డిప్లొమసీ ఏంటంటే చాలా విస్తృతంగా, చాలా లోతుగా, నర్మగర్భంగా, అద్భుతంగా ఉంటాయి. వందల దేశాలైన ట్రిప్ మనం చూడొచ్చు గత 12 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్ యొక్క పరిపాలనలో. ఈ ట్రిప్ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా, అంటే ఫారిన్ పాలసీలో మరో ఒక లెవెల్కి, అంటే పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు.